జీవోలను ముట్టలే. మనకు 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి 3 రూపాయలు 5 రూపాయలు పెంచు 522 రూపాయలు దాకా వచ్చింది. కానీ ఇంతవరకు జీవోలను ముట్టలే. జీవో 22 ఉన్నది, 18,000 జీతం ఉన్నది, దాన్ని గెజిట్ చేయలే. అన్ని జీవో అంతా రెడీ చేసిండు. గవర్నమెంట్ ముంగట ఫైల్ పెడితే ఆ ఫైల్ పైన సంతకమే చేయలే గవర్నమెంట్ గత టీఆర్ఎస్. ఇప్పుడు వీడు అయినప్పటికీ వీడు ఆ ఫైల్ ముట్టలేదు, ఆ కథ చేయలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్ను పరిష్కరించాలని చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నాక కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పైన నేనే కాదు, ఏ సంఘం చేసినా కూడా మద్దతు ఇవ్వండి, ఏ సంఘం చేసినా వాళ్ళకి భరోసాని ఇవ్వండి, ఏ సంఘం చేసినా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. మీ సమస్య పైన కొట్లాడే వాళ్లకు, మీ సమస్య పైన ముందుకు వెళ్ళే వాళ్లకు మీరంతా కూడా అవకాశం ఉన్నవన్న మీ వెనుక అనేటువంటి ధైర్యాన్ని ఇస్తే సంఘాలు కూడా ముందరికి పోతాయి. మా దాంట్లో రమ్మని మేము అనట్లే, అశోక్ అన్న దాంట్లో ఉందా, మా దాంట్లో ఉందా, ఇంకో దాంట్లో ఉందా, ఏ సంఘాలు ముఖ్యం కాదు. కార్మికులు విడిపోకుండా కార్మికులు ఐక్యతతోటి ఉండాలి. మొన్న మనం సమ్మె చేస్తాం. ఎన్ని రోజులు? 18 రోజుల సమ్మె చేసాం. ఈ కొన్ని జాతీయ కార్మిక సంఘాలు సంతకాలు పెట్టి మనల్ని మోసం చేసినాయి. అప్పుడు మన ఐఎఫ్టీలు పెట్టిన ఐఎఫ్టీలే ఉన్నాం. 12 గంటల దాకా, రాత్రి 12 గంటల దాకా కూడా పెట్టద్దు అని ఆ సంఘాలను ఎంత చేసినా కూడా రాత్రి ఆ లేబర్ ఆఫీస్లో దొంగ సంతకాలు పెట్టుకొని సమ్మెను నిర్వహించినాయి. ఆ సంతకాలు పెట్టకుండా ఇంకొక 4-5 రోజులు సమ్మెను కొనసాగిస్తే యాజమాన్యం దిగచ్చేది, ప్రభుత్వం దిగచ్చేది. కానీ యాజమాన్యానికి ఆ జాతీయ కార్మిక సంఘాలు అమ్ముడుపోయి కొంత ఆ సమ్మెను ద్రోహం చేసినాయి, సమ్మెను నీళ్ళు కాల్చినాయి. కార్మికులు ఎంతో ఉత్సాహంగా అసలు ఇంకా ఎన్ని రోజులైనా సమ్మె చేస్తామనేటువంటి ఆ ఊపితోటి ఉండే. కానీ 18 రోజుల వేతనాన్ని పండుగ పూట, దసరా పండుగ పూట జీతం లేకుండా, కనీసం అడ్వాన్స్ కూడా లేకుండా పత్తులు ఉన్నటువంటి కథ. ఇక అవన్నీ మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. మీకు టైం లేదు కాబట్టి మరొకసారి వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. డిసెంబర్ 13వ తేదీ నాడు మన మాజీ ఎమ్మెల్యే గుమ్మన్నపల్లి నాయకత్వంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కోరుతాం.